నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వైఆర్ఎం జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 72 గంటల కాలేజీల బంద్కు సంబంధించినటువంటి గోడపత్రికను ఆవిష్కరించారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్లు, బిల్లులు విడుదల చేయాలని, లేకపోతే సెక్రటేరియట్ను అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామంటూ విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూలై 2, 3, 4 తేదీలలో 72 గంటల డిగ్రీ, పీజీ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల బంద్ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ధోరణి అవలంబిస్తోందని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. కాలేజీలో ఏదైతే పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూలై 2, 3, 4 తేదీలలో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీ కాలేజీల బంద్ను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా కానీ విద్యార్థులకు 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న ఇప్పటికీ ₹1 కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత